ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే రొయ్యల ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా 4-5 ఎగ్స్ మన ఇష్టమేనండి, ఎన్ని కావాలన్నా. అలా అనేసి ఎక్కువ కాదు. 4-5 ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. రొయ్యలు కూడా ఒక 1/2 కిలో తీసుకొని అది ఫ్రై చేసి పెట్టుకున్నాను. అంటే ముందుగానే నేను మ్యాగ్నెట్ చేసి ఉంచానండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు వేసేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసానండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేయాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ బుట్ట, కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి. కొంచెం కచ్చాపచ్చగా వేగిన తర్వాత మిరపకాయలు వేస్తే బాగుంటుందండి. ముందే వేసి అది కూడా స్మాష్ అయిపోతుంది కదండి, అందుకనే. వెజిటేబుల్స్ కోసం కొంచెం సాల్ట్ వేసానండి, ఎందుకంటే వాటికి కూడా పట్టాలి కదండి, అందుకని టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత రొయ్యలు మనం ముందుగా వేపించుకున్నాం కదండి, ఆ రొయ్యలు వేయాలి. తర్వాత ఎగ్ ఫ్రై చేసి ఉంచాం కదండి, అది కూడా వేయాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుతాం కదండి బాస్మతి రైస్. నేనైతే బాస్మతి రైస్ చేశాను, మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేశాను నేను, ఫ్లేవర్ బాగుంటుందని. రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కసూరి మేతి, నెయ్యి కూడా వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. సాల్ట్ కూడా రుచికి సరిపడగా వేయాలండి, ఎందుకంటే ముందు మనం పోపులో వేసాం కదండి, అందుకు ఈ రైస్కి సరిపడాగా వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొత్తిమీర చల్లుకొని దించుకుంటే టేస్టీ రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఈ రొయ్యల ఫ్రైడ్ రైస్ని చికెన్ కర్రీతో కానీ, కడాయి పన్నీర్తో కానీ ఎంజాయ్ చేయొచ్చండి.